ఇమేజ్తో ఒక వీడియోని విత్ ఆడియో ఎలా క్రియేట్ చేయాలి. చాలామంది కార్టూన్ స్టైల్ క్రియేట్ చేస్తారు, అలాగే ఓన్ ఫోటోగ్రాఫ్స్తో తయారు చేస్తారు, అలాగే కొంతమంది వాళ్ళ మొబైల్తో తీసిన ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో వాటితో క్రియేట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒక కార్టూన్ స్టైల్ ఇమేజ్ని ఎలా జనరేట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, అలాగే దానికి వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, నెక్స్ట్ ఆ రెండింటిని మెర్జ్ చేస్తూ ఒక వీడియోని ఎలా క్రియేట్ చేయాలి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కంప్లీట్ ఫ్రీగా. అది ఎలానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయొద్దు, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. అది ఎలా అంటే leonardo.ai అనే వెబ్సైట్ యూజ్ చేసి అయితే అది జనరేట్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూద్దాం. leonardo.ai అనే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వెబ్సైట్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. లాంచ్ యాప్ మీద క్లిక్ చేయండి. గూగుల్తో లాగిన్ అవుతున్నాను. ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. నేను ఒక ప్రాంప్ట్ రాసుకున్నాను. ఇక్కడైతే ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ఇమేజెస్ రావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను 4 పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి రేషియో అడుగుతుంది అన్నమాట. ఏ రేషియో కావాలంటే ఆ రేషియో పెట్టుకోవాలి. నేను 9:16 పెట్టుకుంటున్నాను. ఇక్కడ జనరేట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మనకైతే ఓపెన్ అయితే అయ్యాయి అన్నమాట. ఒకసారి చూడండి, నాకు ఇది బాగా నచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోయిందన్నమాట. సెకండ్ వన్ ఏంటంటే వాయిస్ జనరేట్ చేయాలి. మనం ఏదైనా ఒక డైలాగ్ని క్రియేట్ చేసి ఆ డైలాగ్ని మనం వాయిస్ రూపంలో జనరేట్ చేయాలి. అది ఒక వాయిస్ మోడల్ని సెలెక్ట్ చేస్తూ అది ఎలానో ఈ వీడియోలో అయితే చూద్దాం. 11labs.io అనే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఈ బటన్ మీద క్లిక్ చేయండి. గూగుల్తో సైన్ అప్ అయితే అవ్వండి. మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు వాయిస్ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి కిందకి రండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేస్తే ఇదైతే సెలెక్ట్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఏదైతే డైలాగ్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చి నా వెబ్సైట్ ఓపెన్ చేశాను. వెబ్సైట్లో ఉన్న కొంచెం కంటెంట్ అయితే తీసుకుంటున్నాను. కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను అన్నమాట. ఇక్కడ జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేయండి. మీకు వాయిస్ మోడల్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందనమాట. మీరు ఇక్కడ కింద వచ్చేసి డౌన్లోడ్ బటన్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి
మనం క్రియేట్ చేసిన ఏఐ ఇమేజ్ అండ్ ఏఐ వాయిస్ ఆ రెండింటిని కలుపుతూ మనం ఒక వీడియోని ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇప్పుడు తెలుసుకోబోతాం. గూగుల్ ఓపెన్ చేయండి. wondershare.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఇలా ఓపెన్ అయితే అయిందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. విర్బోనే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొత్త ట్యాబ్లో ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అయిందన్నమాట. డౌన్లోడ్ ఫ్రీ మీద అయితే క్లిక్ చేయండి. మీకు టూల్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అనండి. మీకు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయితే అవుతుంది అన్నమాట. కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయిందని ఒక మెసేజ్ కూడా మనకు వచ్చింది. దీన్ని క్లోజ్ చేసేయండి. మీకు ఇలా అయితే సాఫ్ట్వేర్ ఓపెన్ అయితే అయిందనమాట. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అయితే చేయండి. ఈ విధంగా ఓపెన్ అయితే అయిందన్నమాట. అప్లోడ్ పిక్చర్ మీద క్లిక్ చేయండి. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్లోకి వెళ్ళండి. ఇది ఏదైతే ఈ ఫైల్ ఉందో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ అయితే అయ్యిందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఆడియోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఆడియో దీని మీద క్లిక్ చేసి ఆడియో అప్లోడ్ అనండి. ఇక్కడ మీకు డెస్క్టాప్లో ఇంతకుముందు ఏదైతే సేవ్ చేసిన ఆడియో ఉంటుంది కదా, వాయిస్, ఇదైతే ఓపెన్ చేయండి. నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు అప్లై అయితే అయిపోయిందనమాట. ఎక్స్పోర్ట్ వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో సక్సెస్ఫుల్గా అయితే జనరేట్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే సేవ్ చేయండి. ఫైల్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ విధంగా మనకైతే ఓపెన్ అయితే అయిందనమాట. చూడండి, ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది. మీరు ప్రీమియం తీసుకుంటే మాత్రం వాటర్ మార్క్ అయితే పోతుంది అనమాట. ఈ విధంగా మనము ఎనీ వీడియో అని మనమైతే జనరేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.